మనతో ఉన్నారు మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు. ఏమాత్రం పూర్తిగా ఇష్టం లేని ఒక వైసీపీ పార్టీలోకి వెళ్ళి మీ అబ్బాయితో పాటు ప్రయాణం చేశారు మీరు. అది కుటుంబ తగాదలుగా మార్చడానికి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నం చేశాడు. ఇంకా వైసీపీకి భవిష్యత్తు లేదా? రాజకీయాల్లో హత్యలు ఉండవు సార్, ఆత్మహత్యలు. 11 మంది గెలిచారు. కనీసం ఈ 11 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలైనా చెప్పొద్దా? ఎన్టీఆర్ కేవలం 10,000 రూపాయల లంచం తీసుకుంటే ఒక మంత్రిని బయటికి అది పంపించారు. ఓన్లీ ఎన్టీఆర్కి సాధ్యం. ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగానే లంచం తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీరు అలా బయటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి? వీళ్ళకి కూడా సాధ్యం అయ్యేటట్టుగా వీళ్ళు నడవాలని, నడవకపోతే వీళ్ళని కూడా విమర్శిద్దాం. మీ వ్యాఖ్యలు కావచ్చు, ఈ విమర్శలు కావచ్చు, కృష్ణప్రసాద్ రాజకీయాలకి ప్లస్సా మైనసా? నా మనస్సు అంగీకరించినటువంటి దాన్ని నేను మాట్లాడటం తప్పంటారా? కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం ఇక్కడతో ఆగిపోయినట్టేనా ప్రయాణం? వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. చాలా వరకు సుదీర్ఘ రాజకీయం చూశారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత రాజకీయాలను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఏమనిపిస్తుంది రాజకీయ పార్టీలు, రాజకీయ విధానాలు చూస్తుంటే? ఇప్పుడు 1952లో మనకు సంబంధించి తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళం. 1952లో వచ్చేటప్పటికి చీలిపోయిన తర్వాత మనం సెపరేట్ ఆంధ్ర ఏర్పాటు అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి కర్నూలు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా ఉన్నటువంటిది ఒక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయటం, పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానం వల్ల అయితేనేమి, మళ్ళీ వచ్చేటప్పటికి 1955 వచ్చేటప్పటికి భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఏర్పడి తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకటి, హిందీ మాట్లాడేవాళ్ళు ఒకటి, భోజ్పురి మాట్లాడేవాళ్ళు ఒకటి, పంజాబీ మాట్లాడేవాళ్ళు ఒకటి, ఇట్లా వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 1956లో మళ్ళీ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడి ఆంధ్ర రాష్ట్రం మన దగ్గర ఉండేది. ఇక్కడ తెలంగాణలో నుంచి బురుగుల రామకృష్ణరావు గారు వీళ్ళందరూ ఇక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. 55 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు ఏర్పాటు కావటం, ఇది ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయటం. తర్వాత మళ్ళా ఎప్పుడైతే అవసరాలు పెరిగినాయో అవమానాలు, అనుమానాలు గుర్తుకొస్తాయి. మాకు అవమానం జరిగింది, మాకు ఆంధ్ర ప్రజల పెత్తనం మాకు జరిగింది అని చెప్పని 1969లో మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర తెలంగాణ ఏర్పడాలి అని చెప్పని ఆయన పోరాటం చేయటం, ఎట్టకేలకు అది సాగిన తర్వాత ఇందిరాగాంధీ గారు చివరగా స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు వీరందరూ కృషి వల్ల మీ గురువుగారు మా గురువు గారు అందుకని ఆయన పేరు చెప్పుకొని ఉండలేరు, ఎంత చెప్పినా సరే. మళ్ళీ దీంట్లో సోనియా గాంధీ గారు ఆమె రాష్ట్రాన్ని ఇవ్వాలని నిర్ణయం చేసుకోవటం, దానికి కేసీఆర్ గారు మొదటి నుంచి పట్టు వదలకుండా నాకు రాష్ట్రం నాకు కావాల్సింది అని చెప్పడం, ఆయన సెంటిమెంట్స్ రెచ్చగొట్టడం, ఆంధ్ర వాళ్ళు వచ్చి చెప్పులు లేకుండా వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా మనకి అద్భుతంగా మన మీద పరిపాలన చేస్తున్నారు, అది ఇదేని ఆయనకున్న వాక్ చాతుర్యంతో రకరకాలైనటువంటి మాటలు ఆయన చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే ఇక్కడ తెలంగాణని ఆంధ్రప్రదేశ్లో కలిపేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని హక్కులు నిజాం పరిపాలన తర్వాత మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు వీళ్ళకి కొన్ని ముల్కీ రూల్స్ ఇచ్చారు. ఈ ముల్కీ రూల్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకే ముల్కీ రూల్స్, తెలంగాణలో అంటే అప్పుడు ఉన్నటువంటి నిజాం రాష్ట్రంలో కర్ణాటకలో ఉన్నటువంటి 1-2 జిల్లాలు, మహారాష్ట్రలో ఉన్నటువంటి 1-2 జిల్లాలు, ఇవన్నీ కూడా అప్పుడు తెలంగాణలోనే ఉండేవి. విడిపోయి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే అటు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ముల్కీ రూల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళకే ఇక్కడ హైదరాబాదులో ఉద్యోగాలు, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు అని చెప్పని జరగటం జరిగింది. జరిగిన తర్వాత 1972 వచ్చేటప్పటికి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయి ఆయన నేను ఈ ముల్కీ రూల్స్ని అమలుపరుస్తానని అన్నప్పుడు
అటు ఆంధ్రదేశంలో మరి మా క్యాపిటల్లో కర్ణాటకలో బెంగళూరులో ఎక్కడో కొల్లార్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాడికి బెంగళూరులో ఉద్యోగం ఉంది. తంజావూరు జిల్లా నుంచి వచ్చిన వాడికేమో చెన్నైలో ఉద్యోగం ఉంది. లేకపోతే నాగపూర్ నుంచో లేకపోతే ఇంకో ప్రాంతం నుంచో వచ్చినటువంటి వాడికేమో బొంబాయిలో ఉద్యోగం ఉంది. ఎక్కడో హిస్సార్ జిల్లా నుంచి వచ్చిన వాడికేమో హర్యానాలో చండీగఢ్లో ఉద్యోగం ఉంది. నా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాడికో, నా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన వాడికో, నా ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వాడికో హైదరాబాద్లో నాకు ముల్కీ లేదు కాబట్టి ఉద్యోగం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు, బివి సుబ్బారెడ్డి గారు, బసిరెడ్డి గారు ఇత్యాదులందరూ పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా, పివి నరసింహారావు గారు గవర్నమెంట్లో ఉన్నా కూడా ఇది మాకు మేము సమంజసం కాదు, ఇది మేము మా క్యాపిటల్లో మాకు ఉద్యోగాలు లేనప్పుడు మాకు మెజార్టీ జిల్లాలో ఉన్నటువంటి మాకు అని చెప్పని అని వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. అప్పుడే యువ శాసనసభ్యుడిగా ఉన్న నేను 1972లోనే మా పెద్దలు చెప్పిందే కాకుండా నాకు కూడా అనిపించినటువంటిది, మన ప్రాంతం వాళ్ళకి మన క్యాపిటల్లో ఉద్యోగాలు లేకపోతే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వాళ్ళ రాజధానుల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నప్పుడు మన రాజధానిలో మనకు ఉద్యోగం లేకపోవటం ఏంటి అనేది పోరాటాన్ని నేను కూడా మా పెద్దలతో పాటు కాకాని గారితో పాటు వీళ్ళతో పాటు విద్యార్థి నాయకుడిగా, అప్పటికి అతను విద్యార్థి శాసనసభ్యుడు కూడా కాదు, వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్ లీడర్గా ఉండే ఆయన, అటువైపున కాంగ్రెస్ పక్షాన్ని నుంచి బివి సుబ్బారెడ్డి గారు, బసిరెడ్డి గారు, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు, చేపురోలు అనమయ్య గారు, లేకపోతే చెరుమూల వెంకట్రావు గారు ఇట్లాంటి వాళ్ళు అంతానేమో కాంగ్రెస్ పక్షాన, లేకపోతే కాంగ్రెసేతర పక్షాల నుంచి గౌతుల అచ్చన్న గారు, తెన్నేటి విశ్వనాథం గారు, వారు మొత్తం మీద ఆంధ్రలో ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం ఒక ఉద్యమాన్ని రావటం. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు 2 ప్రాంతాల వాళ్ళని పిలవటం జరిగింది. పిలిచి ఆమె 6 పాయింట్ ఫార్ములా అని అడుగుపెట్టారు. ఈ 6 పాయింట్ ఫార్ములాలోకి వచ్చేటప్పటికి ఎక్కడ జోన్లు విశాఖపట్నం, శ్రీకాకుళం అవి ఒక జోన్ 1, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా ఇది ఒక జోను, ఇట్లా తర్వాత వచ్చేటప్పటికి గుంటూరు, ప్రకాశం జిల్లాలు, నెల్లూరు జిల్లాలు ఇది ఒక జోను, రాయలసీమ ఒక జోను, ఈ జోన్లు వారీగా ఉద్యోగాలు, ఆ జోన్లు వారీగాలోనే ఆ జోనుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆ జోన్లలో వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు ఇస్తేనే అని చెప్పని ఇట్లా జరుగుతూ ఉంది. అయిపోయినాయి, ఆ జోన్ వల్ల పోయింది, మళ్ళీ జోన్ సిస్టమ్ కూడా పోయి మళ్ళా మామూలు పరిపాలన రాకటం అంటే నాగేశ్వర గారు, ఇప్పుడు 70వ దశకంలోనే మీరు యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలోనే 1970లోనే మీరు పనిచేశారు. అవును. తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీని చూశారు, తర్వాత తెలుగుదేశాన్ని చూశారు, మంత్రిగా చేశారు, తర్వాత వైసీపీని కూడా చూశారు. ఏంటి ఆ 3 పార్టీలను చూస్తే చాలా క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే 3 ప్రధానమైన పార్టీలను చూసి మీరు వచ్చారు ఇప్పుడు బయటికి. ఒకటండి, తొలి రోజుల్లో 70స్లో నా ఊరికి ఏం చేద్దాం, నా నియోజకవర్గానికి ఏం చేద్దాం, లేకపోతే నా జిల్లాకి ఏం చేద్దాం కాన్సెప్ట్ అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత వచ్చేటప్పటికి 78, 79 వచ్చేటప్పటికి ఆంధ్రదేశం పరిస్థితి, రాజకీయాలు, ఆంధ్రదేశం భవిష్యత్ అంతా ఢిల్లీలో కూర్చొని వరదలు వచ్చినా, కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా ఢిల్లీలోనే కూర్చొని అధిష్టానంతో చర్చించుకొని అక్కడే పరిస్థితులు, వ్యవహారాలను అనుకున్నప్పుడు మనని గురించి శ్రద్ధ వహించటం లేదు అనే భావంతో మన ఆత్మగౌరవం, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రూల్ కావాలి అని అన్న ఎన్టీఆర్ గారు 1982లో మళ్ళీ ఆ సెనారియో నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి సెనారియో నుంచి మార్చి వచ్చినప్పుడు ఆయన అన్నట్టుగా కావాల్సింది తిండి, గుడ్డ, వీటికంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం అనేది ప్రజలు భావించారు. ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి నినాదం మేము 1982లో అన్నగారు పార్టీ పెట్టినప్పుడే మేము ఆయనతో పాటు జాయిన్ అయ్యాం. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి భావంతో వచ్చినప్పుడు ఆంధ్రులు మళ్ళీ అన్నగారికి అక్కడ పరిపాలన అంటగట్టడం జరిగింది. ఏదేమైనా అంటే ఏమనిపిస్తుంది, 3 పార్టీల్లో మీరు ప్రయాణం చేశారు కదా, కాంగ్రెస్ని చూశారు దగ్గర నుంచి, తెలుగుదేశాన్ని చూశారు, వైసీపీని కూడా చూశారు. ఏంటి ఆ పార్టీలని మీరు ఆ వ్యత్యాసం చెప్పమంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది కదా. అసలు ప్రపంచ పరిణామాలు మారుతున్నప్పుడు మనం కూడా భారతదేశం, ఆంధ్రదేశం కూడా మారాలి కదా.
ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు మన వరకు మనం చూసుకుంటే మన ఊరు నుంచో మన జిల్లా నుంచో మన తాలూకా నుంచో అమెరికా వెళ్ళేవాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు, లేదా కెనడా వెళ్ళేవాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. ఇవాళ ఊరికి 10 మంది, ఊరికి 20 మంది, ఊరికి 50 మంది. ఈ ఈ డెవలప్మెంట్ ఇటువైపు ఇటు జరుగుతుంది. రెండోది, ఇవాళ ఉన్నటువంటిది అక్షరాస్యత పెరిగింది, ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ధ ఆలోచన ఎక్కువ పెరిగింది. మనకి ఏ పరిస్థితి మీరు చూశారు, మీరు 1983లో మనం అధికారంలోకి వచ్చాం. 84లో భాస్కర్రావు గారు ఎపిసోడ్తో ఇందిరాగాంధీ గారి జోక్యంతో జరిగింది అనేది ఆలోచన వచ్చిన తర్వాత 85 వచ్చేటప్పటికి ప్రజల ఆంధ్ర ప్రజానీకం ఒప్పుకోలేదు కదా. వెంటనే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని మళ్ళీ వెంటనే 40 రోజుల్లోనూ 60 రోజుల్లోనూ వెంటనే అధికారంలో తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయన మా అందరినీ, అంటే నేను అనకూడదు, మళ్ళా 89 వచ్చేటప్పటికి 31 మంది మంత్రులను తీసేసి వ్యవహారం చేసేటప్పటికి ఆయన్ని కూడా ఓడించి మళ్ళీ కాంగ్రెస్ని తీసుకొచ్చారు కదా. కాంగ్రెస్లో మళ్ళా 4 ముఖ్యమంత్రులు, మన విజయభాస్కర్ రెడ్డి గారు, అంజయ్ గారు, భవనం వెంకటరామారెడ్డి గారు, లేకపోతే చెన్నారెడ్డి గారు ఇట్లా మారుతున్నారు అని అనుకుంటే మళ్ళీ తీసుకురావటం, మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అన్నగారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అన్నగారి దగ్గర పరిపాలన వచ్చేటప్పటికి మళ్ళీ లక్ష్మీపార్వతి గారి జోక్యం జరిగింది అని చెప్పి ఏమనుకుంటారు? అంటే 3 పార్టీలను చూశారు కాబట్టి ఏది బెటర్ అనుకుంటారు మీరు ఒక మాటలో చెప్పాలంటే? గ్రాస్ రూట్ లెవెల్లో ఇప్పుడున్న తెలుగుదేశమే బెటర్ అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు తెలుగుదేశమే బెటర్ అనిపిస్తుంది. ఒకప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, జవహర్లాల్ నెహ్రూ, అప్పుడు కాంగ్రెస్ వేరండి బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్న దాకా. తర్వాత పరిణామాలు వచ్చిన తర్వాత మీరు అందరం తెలుసాం, భారతదేశంలో నియంత్రిత పోకలు ఎంతవరకు దూరం పోయినాయి అంటే నల్ల చట్టాలు రావటం, అసలు ఎలక్షనే లేకుండా, వ్యవహారమే లేకుండా అంతలా నియంతృత్వం, రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని పెట్టారు కదా. ఆ ఎమర్జెన్సీని పెట్టిన తర్వాత అంతకుముందు ఉన్న కాంగ్రెస్ వేరు, ఎమర్జెన్సీని పెట్టిన తర్వాత కాంగ్రెస్ వేరు. ఇక్కడ కాంగ్రెస్ అనేటువంటిది మళ్ళా వచ్చిన తర్వాత ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళా పునర్వైభవం వచ్చిందంటే పివి అండ్ మన్మోహన్ కాంబినేషన్. మళ్ళీ భారతదేశం యొక్క ఆర్థిక విలువలన్నీ బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చిన తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అన్నో, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా వచ్చిన తర్వాత వచ్చింది. కనుక ఈ మారుతున్నాయి, వస్తున్నాయి, వ్యవహారం జరుగుతున్నాయి, పరిస్థితి స్టెబిలిటీ ఏమిటి అని అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు, ముఖ్యంగా కోస్టలాంధ్ర, రాయలసీమతో కూడుకున్న ఆంధ్రాకు సంబంధించినంతవరకు తెలుగుదేశం పార్టీతోనే దానికి అభివృద్ధి ఉంది. 1100 కిలోమీటర్లు మనకి కోస్టల్ లైన్ ఉంది. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, వంశధార, నాగావళి నదులు ఉన్నాయి. బ్రహ్మాండంగా నల్లరేగడి భూమిలో పంటలు పండించేటువంటి రైతాంగం ఉన్నారు. ఇల్లు ఉన్నప్పటికి కూడా అంతకుముందున్న పరిస్థితి వేరు. ఇవాళ వస్తున్నప్పుడు వాటిపైన ఇవాళ ప్రాజెక్టులు కడుతున్నటువంటి పరిస్థితి కానీ, లేకపోతే మనకు నిలబెట్టుకోవాలనేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు కొంత మనకి పోకడ. నాగార్జున సాగర్ దాని అంతకుముందు తర్వాత తీసుకున్నప్పుడు పోలవరం ఎప్పుడని ఇందిరాగాంధీ గారు. ఓకే, నీటి విషయాలు మాట్లాడదాం. అంటే ముందుగా నేనేమంటానంటే, ఇప్పుడు మీ సగ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ఎక్కువ జీవితం తెలుగుదేశం పార్టీతో ముడిపడి ప్రయాణం చేసింది. అంటే మీకు ఏమాత్రం పూర్తిగా ఇష్టం లేని ఒక వైసీపీ పార్టీలోకి వెళ్ళి ప్రయాణం చేశారు. ఏమనిపించింది అక్కడ? అంటే కంఫర్ట్గానే ఫీల్ అయ్యారా, లేకపోతే అంటే మీ అబ్బాయితో పాటు ప్రయాణం చేశారు మీరు? వాస్తవం చెప్పాలంటే అక్కడ స్థానిక రాజకీయాల్లో కృష్ణప్రసాద్కి, దేవినేని ఉమామహేశ్వరరావుకి ఉన్నటువంటి ఇష్యూలో మాది కుటుంబ తగాదలుగా మార్చడానికి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నం చేశాడు. 2 కుటుంబాల మధ్యలో తగాదగా మా నియోజకవర్గ తగాదలు వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చానో, నేను ఎన్టీఆర్ గారు 31 మంది మంత్రులను తీసేసినప్పుడు నేను, జానారెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి గారు, ముద్రపైడ పద్మనాభం గారు మేము బయటకు వచ్చాము. అప్పుడు వ్యాక్యూమ్ ఏర్పడ్డది. ఆ తెలుగుదేశంలో వ్యాక్యూమ్ ఏర్పడ్డప్పుడు
ఆ తెలుగుదేశానికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ రమణ వీళ్ళందరూ రావటం జరిగింది. ఇది చివరికి అంతకుముందు 72 నుంచి మీరే అన్నట్టుగా రాజకీయాల్లో 72లో when I was 26 26-27 వయసులో ఎమ్మెల్యే అయిన నాకు రాజకీయ పరంగా సమితి ప్రెసిడెంట్ చేయటం, ఎమ్మెల్యేగా 3 సార్లు చేయటం వ్యవహారం, తర్వాత ఈ రాజకీయ కుటుంబంగా ముద్ర వేసుకోవటం, తర్వాత వీళ్ళు మేము బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు రాజకీయాల్లోకి అనూహ్యంగా రావటం, ఈ 2 కుటుంబాల మధ్యలో వచ్చిన తర్వాత నేను బయటకు రావటంతో వాళ్ళు తెలుగుదేశంలో రావటంతో అప్పుడు అబ్బాయి ఖచ్చితంగా వాళ్ళు రెచ్చగొట్టే విధానం, ఉమామహేశ్వరరావు రెచ్చగొట్టే విధానం వ్యవహారం చూసిన తర్వాత మా కుటుంబాన్ని మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తా అతను మాట్లాడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి అని చెప్పని అతను అబ్బాయి కృష్ణప్రసాద్ వైసీపీలో చేరటం జరిగింది. వైసీపీలో చేరిన అతను చిన్నప్పటి నుంచి చూసిన తెలుగుదేశాన్ని అతను 11-12 ఏళ్ళప్పుడే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కనుక అతను తెలుగుదేశం పార్టీ పైన మమకారం ఆయనకి బాలేదు. కానీ ఇక్కడ రెచ్చగొట్టే విధానాలని వీటిని అర్థం చేసుకొని గెలిచినా అక్కడ మరి మీరు ఇందాక అడిగారు వైసీపీలో కూడా వైసీపీలో ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అలా చెప్పటం అంటే మరి చంద్రబాబుని తిట్టండి లేకపోతే ఇంకోహళ్ళని తిట్టండి అని అంటే కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉండటం కూడా ఉన్నా కూడా నాకు ఎమ్మెల్యే లేకపోయినా పర్వాలేదు, కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ విమర్శని నేను తట్టుకోలేను అని చెప్పటం, అక్కడ ఒక వర్గ ప్రయోజనాలు కాపాడటం, ఒక వర్గ ప్రయోజనాలను దెబ్బతీయటం కోసమే ప్రయత్నం జరుగుతున్నట్టుగా గమనించటం వల్లనే తప్పితే యాక్చువల్గా ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు ఎమ్మెల్యేగానే అక్కడే ఉండాలనుకునేవాడు. కానీ ఎమ్మెల్యే పదవి రాకపోతే ఎమ్మెల్యే పదవి రాలేదనుకోవచ్చు, ఎమ్మెల్యే పదవి వచ్చింది కానీ ఎమ్మెల్యే పదవితో హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడ ఎమ్మెల్యే పదవితో సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంటే అక్కడ నాయకుడు అధినాయకుడు చుట్టూ పరివారం వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఒక కమ్యూనిటీ పట్ల ఉన్నటువంటి ద్వేషం చూపెట్టడం, లేకపోతే అసలు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని గురించి ఆలోచించకపోవటం, అవన్నీ వ్యవహారంగా చూసుకున్నప్పుడు కేవలం పాలిటిక్సే కాదు, పొలిటికల్ ఫ్యామిలీ పాలిటిక్స్ చేయటం కోసం అంతకుముందు 3 సార్లు నాన్నగారు సమితి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే చేశాడు, ఒకసారి సమితి ప్రెసిడెంట్ చేశాడు, తను ఒకసారి చేశాడు, ఇవన్నాయి. కానీ కాస్త జీర్ణించుకోలేనటువంటి అప్రజాస్వామ్య విధానాలు అవినీతి విధానాలు కొన్ని కనపడటంతో మనం పాలిటిక్సే మెయిన్ కాదు, మన ఆత్మ గౌరవం ఆత్మ మర్యాద ఈ 2 ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం, ఆ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. నేను మనుగాడ సాగలేను అనుకోని చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. అంటే మీరు ముందు నిర్ణయం తీసుకున్నారా లేకపోతే మీ అబ్బాయి తీసుకున్నారా? ఏది తీసుకున్న పరిస్థితులు తీసుకునేటట్టు చేసి కదండి. నైస్రాగా నేను అడగాల్సింది ఏంటంటే క్లియర్గా మీకు దేవినేని ఉమా అక్కడే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఆయనతో ఉండే విభేదాలతోనే బయటికి వెళ్ళామని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో ఆయన ఉన్నాడు అక్కడ, మళ్ళీ మీరు అక్కడికి వచ్చారు, ఎలా అడ్జస్ట్మెంట్ కుదిరింది? అది మా ఫ్యామిలీకి ఉన్న క్రియేటిబిలిటీ, నేను అవతలపు ఉందా లేదా అని నేను చెప్పను. చంద్రబాబు నాయుడు గారికి కృష్ణప్రసాద్ లేకపోతే వసంత ఫ్యామిలీ కావాలి అని కోరుకునే పరిస్థితి మేము బిహేవ్ చేసాం. దానివల్ల మాకు ఎవరు ఉమామహేశ్వరరావు మాకు అడ్డం రాలేదు, ఇంకొకళ్ళు మాకు అడ్డం రాలా. ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నారు, అంతకుముందు వైసీపీ ప్రభుత్వాన్ని చూసారు, మీరే చెప్పారు దాన్ని విశ్లేషణ చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదండి. మనం ఇప్పుడు ఒక కారణం ఏమైనా ఉందండి, అదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం అని స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి దీనికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు లేకపోతే ఒక యంత్రాంగం పనిచేసుకునే దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అనవసరమైన ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని అరెస్ట్ చేయించటం. నేను జార్జ్ చక్రవర్తులు కూడా వ్యతిరేకం వస్తే పోరాటం చేశారు, లేకపోతే భగత్ సింగ్ వీళ్ళు కూడా పోరాటం ఎందుకు చేశారు, లేకపోతే ఇంకోటి ఎందుకు చేశారు. ఇక్కడ అడ్డగోలు వ్యవహారంగా జరిగి డెమోక్రసీని కూనీ చేయాలని చెప్పని అనుకుంటున్నప్పుడు డెవలప్మెంటు లేకపోతే కులాలు మతాలు పక్కన చేయండి, నీకు డెమోక్రటిక్ వేలో ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది అని అన్నారు.
కింద అసిస్టెంట్ సెక్రటరీ దగ్గర నుంచి, డిప్యూటీ సెక్రటరీ దగ్గర నుంచి, సెక్రటరీ దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళందరూ అప్రూవ్ చేసి పంపించిన తర్వాత కన్సర్న్ మినిస్ట్రీకి పోయిన తర్వాత ఆ మినిస్ట్రీ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత సంతకం పెట్టిన దాన్ని నువ్వు స్కిల్ డెవలప్మెంట్లో నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష జైలుకి పంపిస్తున్నానని, లేకపోతే ఇంకో దాంట్లో సంబంధించి 53 రోజులు నువ్వు ఆయన సెంట్రల్ జైల్లో పెడితే భారత ప్రజలు ఎప్పుడైనా బంతి నేలకేసి కొడితే ఎంత గట్టి నేలకేసి కొట్టామో అంత గట్టిగా పైకి లెగుస్తుంది తప్పితే అది మనం మొఘలాయ చక్రవర్తుల పోరాటం అప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళ పోరాటం అప్పుడు కానీ, పోర్చుగీస్ వాళ్ళ పోరాటం అప్పుడు కానీ, పోరాటం అయినా సరే ఎప్పుడైతే ఇబ్బందికి గురవుతారో అంత లెగిసి పోరాటం చేసే పరిస్థితి ఉంది. మరి మొన్న ఆ రకమైనటువంటి ఆయన జైల్లో పెట్టడం వల్ల, లేకపోతే ఇక్కడ డెమోక్రసీని పూర్తిగా నాశనం చేయటం వల్ల ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అమరావతిలో కూర్చొని మాట్లాడాల్సింది పోయి ఢిల్లీలో కూర్చొని మాట్లాడి వ్యవహారం చేయటం, వాళ్ళు అడ్డగోలుగా ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి 11 ఏళ్ళు ఆయనకి జైల్లో పెడితేనే అందులో ఫ్యాన్ కూడా లేదని అనేవాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో పరిస్థితి ఏంటో తెలియదు, మంచం కూడా సరిగ్గా ఉందో లేదో అని చెప్పి. ఎక్కడైతే నియంత్రితం వైపు దారి పోతుంది అంటున్నారో, కక్ష ఎక్కువగా పెరుగుతుందంటారో, ద్వేషం ఎప్పుడైతే పెరుగుతుందంటారో దానికి అల్టిమేట్గా వ్యతిరేకత అంతే వస్తుంది అనేది నా భావన. లేకపోతే 53 రోజులు ఆయన జైల్లో ఉంచకపోతే ఎక్కడండి? న్యూజిలాండ్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో అక్కడ ఉద్యమాలు మళ్ళా ఆయన వదిలిపెట్టాలని చెప్పనేది వ్యవహారం చేయటం అనేటువంటిది నేను మా ఊళ్ళో చూశానండి. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చి 1,00,000, 1,50,000, 2 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఒక ఓటుకి అక్కడి నుంచి వచ్చి ఓటు వేసిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే డెమోక్రసీని కాపాడుకోవాలా, ఈ రాష్ట్రం భవిష్యత్తును కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రంగాన్ని నీకు ఆయన 36,000 ఎకరాల పొలం, 30,000 ఎకరాల పొలం కొని ఇస్తే రూపాయి రాష్ట్ర ఖజానా నుంచి ₹10 ఖర్చు పెట్టకుండా ఆయన సేకరిస్తే దాంట్లో నువ్వు క్యాపిటల్ కట్టకుండా తాత్కాలిక క్యాపిటల్ విశాఖపట్నంలో ఒకటన్నావు, బెజవాడలో ఒకటన్నావు, కర్నూలులో ఒకటన్నావు, ఎక్కడా ఏ క్యాపిటల్ కట్టలేదు. ఆయన కట్టినటువంటి క్యాపిటల్ చంద్రబాబు గారు ఉండగా కట్టినటువంటి క్యాపిటల్లోనే అక్కడే అసెంబ్లీని జరిపావు, సెక్రటరియట్ జరిపావు, కానీ ముందుకు సాగనీయలేదు. కేవలం అక్కడ ఏంటి అంటే మీరు ఆ పార్టీలో ఉండగా మీరు కూడా 3 ఏదైతే క్యాపిటల్ సిద్ధాంతాన్ని మీరు కూడా ఆమోదించినట్టు. నేను వ్యతిరేకించా, పార్టీలో నేను వ్యతిరేకించా, అబ్బాయి కూడా వ్యతిరేకించాడు, కృష్ణప్రసాద్ కూడా వ్యతిరేకి. నేను ఓపెన్గానే మాట్లాడే. ఇక్కడ ఎన్టీ రామారావు గారు పేరు అక్కడ హెల్త్ యూనివర్సిటీ తీసేయడం తప్పని నేను చెప్పాను. 30,000 ఎకరాల పొలం ఇచ్చినటువంటి రైతాంగానికి అక్కడ ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రాంతంలో నడిబొడ్డులో అటు కర్నూలు నుంచి ఇటు శ్రీకాకుళం చూస్తే సెంటర్లో ఉన్నటువంటిది విజయవాడ, అక్కడ ఇచ్చినటువంటి దాన్ని కాదని ఇంకో చోట అని తప్పు అని నేను చెప్పాను. నేను క్యాబినెట్లో ఒక వర్గాన్ని పూర్తిగా తుడిచివేయటం అనేటువంటిది కూడా తప్పని కూడా నేను చెప్పాను. నేను ఎలా ఉండబోతుంది 3 పార్టీల ప్రయాణం? బీజేపీ, తెలుగుదేశం, జనసేన. పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ అండి. అతన్ని ఓడించడానికి 3 పార్టీల, రాష్ట్రాన్ని బాగు చేయడానికి 3 పార్టీల. రాష్ట్రాన్ని బాగు చేయటానికే 3 పార్టీలు కలయిక అవసరమని నా భావన. ఎందుకంటే బీజేపీ అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆ బీజేపీ అట్లానే సైద్ధాంతికమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి పోరాటం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆంధ్రదేశంలో బాగా వేళ్ళు నూనుకుపోయినటువంటి, బాగా లోతుకుపోయినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది. దీనికి ఒక దూర ఆలోచన ఉంది. ఇప్పుడు నిన్న ఆయన చెప్పాడు, గోదావరి నుంచి బనకిచెర్లకి నేను నీళ్ళు ఇస్తే కానీ మనకి సాధ్యం కాదనేది. పోలవరం, క్యాపిటల్, ఈ 2 లక్ష్యం అనేటువంటిది ఈ యొక్క కూటమిపైది. ఈ రెండింటినీ అది నెగ్లెక్ట్ చేసింది గత ప్రభుత్వం. ఈ రెండింటినీ ఈ ప్రభుత్వం కావాలని అనుకుంటుంది కనుక ఈ పోలవరం ప్రాజెక్టు, క్యాపిటల్ 2 పూర్తయితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళు అట్లాంటి ఇప్పుడు విద్యా సంస్థలు వచ్చి పిల్లలు మొదటి నుంచి ఇక్కడి నుంచి ఎప్పుడో మనం 100 ఏళ్ల నాడే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, ఈ ప్రాంతాల నుంచి వాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. అట్లానే నేను చెప్పినటువంటి వనరులోనే వాటిని ఆడుకుంటే వెరైటీసు, మ్యాంగనీసు, ఐరన్ ఓరు ఒకటే, వాటిని ఖనిజ సంపద పోళ్ళు ఉంది, వాటిని అంతే పెట్టారు. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో అప్పటికే ఒక 1 year అయిపోయింది మనకి.
ఈ 5 ఏళ్ల కాలంలో 4 ఏళ్ళు మిగిలి ఉన్నాయి. ఈ 4 ఏళ్లలో మీరు అనుకుంటున్న అమరావతి క్యాపిటల్ కావచ్చు, లేకపోతే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, పూర్తవుతాయా? చెప్తున్నారు కదా సార్, పోలవరం ప్రాజెక్టు కూడా 27 వచ్చేటప్పుడు పోలవరం పూర్తి చేస్తారని నిన్న ఇవాళ నాయకులు అందరూ చెప్తున్నారుగా. 2014లో కూడా అదే చెప్పారు. దీనికి నా ఆశ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంది, మోడీ గారి సహాయం ఉంది. ఖచ్చితంగా మన పోలవరం పూర్తవుద్ది, మన క్యాపిటల్ పూర్తవుద్ది. ఆయన మళ్ళీ మన క్యాపిటల్ ప్రాంతానికి వచ్చి చూసి మళ్ళీ మరింత ఇప్పటికే బోల్డు ఈ సంవత్సర కాలంలో 3 దఫాలుగా మనకి ఆర్థిక సహాయం చేశారు వాళ్ళు, ఇంకా కూడా చేస్తారు. అట్లానే మనకి ఇక్కడి నుంచి వెళ్ళిన మన పార్లమెంటు సభ్యులు ఇక్కడ మన వాళ్ళు గట్టిగా అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు మనకు సంబంధించిన చంద్రబాబు నాయుడు ప్రతి నెల రోజులకు ఒకసారి అక్కడ క్యాపిటల్ పోయి ఎట్లా ఒకటి ఆయన మన అమిత్ షా గారినో లేకపోతే మోడీ గారినో అడిగి నా రాష్ట్రం బాగుంది, నా పోలవరాలకు నిధులు ఇవ్వండి, నా క్యాపిటల్కి నిధులు ఇవ్వండి, లేకపోతే నాకు విట్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వండి, లేదా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇవ్వండి. ఇవన్నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు భారతదేశంలో ప్రపంచంలో ఉన్న విద్యా సంస్థలని ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు ఎక్కడో చండీగఢ్లో ఒకప్పుడు ఆపరేషన్కి పోయేవాళ్ళు. అట్లాంటివి మనం మంగళగిరిలో ఇవాళ ఆపరేషన్ చేయించుకుంటున్న పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే మనకు ఉన్నటువంటి పోలవరం కాకుండా కావేరీ కాకుండా మనకి నదులన్నింటినీ వాటర్ వాడుకుంటున్నప్పుడు మన మంచి నల్లరేగడి భూమి ఉంది. ఏముందండి, నీళ్లు, చదువు, వైద్యం, రహదారులు ఇవి ఉంటే అంటే నాగేశ్వర గారు మీరు డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నారు. అటు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే ఆ నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చదువు కావచ్చు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అంటే ఒక అరెస్టులు కావచ్చు, మిగతా అంశాలపైన దృష్టి పెట్టినట్టుంది. ఒక డీవియేషన్ కనిపించడం లేదా మీకు? కాదు అంటే ఆ రోజు చేసింది తప్పైనప్పుడు కత్తి ఉంది, యాపిల్ కోయొచ్చు, తలకాయ కోయొచ్చు. యాపిల్ కోసే కత్తి వాడినప్పుడు ఉన్న కత్తి వేరు, తలకాయ కోసిస్తున్నప్పుడు కత్తి వేరు. అది కేవలం అనవసరమైనటువంటి మీరు చూశారు ఎట్లాంటి ఆనాడు కొందరిని గురించి, కొన్ని గౌరవప్రదమైన కుటుంబాల గురించి కొంతమంది వాడిన భాష, కొంతమంది కొన్ని కులాల గురించి వాడిన భాష, కొందరు అసలు డెమోక్రటిక్ స్టేట్లో ఉన్నామా మనం అనిపించేటువంటి వినూతనమైనటువంటి పద్ధతులతో వ్యవహరించినటువంటి తీరు. ఇప్పుడు మీరు ఒక సీనియర్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు, ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశారు. అప్పుడు కోసిందేమో మీరు పళ్ళు కోసినట్టు అంటున్నారు, పీకిలు కోసినట్టు అంటున్నారు. ఇప్పుడు కోస్తే పళ్ళు ఎలా కోసినట్టు అవుతుంది? ఎట్లా అంటారు? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం వేరు, లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోవటం వేరు. అప్పుడు లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకున్నారు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెడుతున్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం, ఇవన్నీ తప్పంటారా? ఇవన్నీ తప్పంటారా? చెప్పాలి మీరే. అంటే మీరు ఎన్టీ రామారావు గారి కుమార్తెని విమర్శించడం కరెక్ట్ అంటారా మీరు? లేకపోతే అతను ఎవరో గుంటూరులో ఉంటాడు, అతను ఒక కులాన్ని పట్టుకొని ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నా ఇష్టం, నన్ను ఎదురు ఎవడన్నా మాట్లాడతాడా అని చెప్పని అడిగితే అతన్ని ఇదంటారా? లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా డెమోక్రసీ ఉంది కదా, నీకు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, అట్లా మాట్లాడితే ఇప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే తప్పే. ఇప్పుడు చేస్తే తప్పు కాదు, ఇప్పుడు మాట్లాడితే తప్పు. అప్పుడు మాట్లాడితే తప్పు, ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు తప్పే. ఇప్పుడు అట్లా మాట్లాడితే వీళ్ళనైనా ఖండించాల్సిందే, వీళ్ళనైనా మనం ఊరుకోకూడదు. కానీ ఇక్కడ నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే యువనాయకుడు అతను మన లోకేష్ కానీ అట్లా నోరు బారేసుకుంటారు, ఎదట వాళ్ళని రెచ్చగొడతారు, ఎదట వాళ్ళని ఇబ్బంది పెడతారు అని నేను అనుకోను. వాళ్ళ చర్యలు ఆనాడు చేసినటువంటి చర్యకి ప్రతిచర్యగా ఇది ఉందేమో కానీ ఇది ప్రతీకార చర్య కాదు. ఇది అంటే రెడ్ బుక్ పాలసీని మీరు కూడా ఆమోదిస్తున్నారు? కాదు, రెడ్ బుక్ గుర్తుంచుకోవటానికి మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు వాడినటువంటి పదజాలాన్ని, మీరు అక్రమంగా డబ్బుని దుర్వినియోగం చేసిన దాన్ని, లేకపోతే మీరు ఏ రకంగా అవినీతి లంచగొండితనం వ్యవహారం జరిగింది అనేదాన్ని ఖండించడం కోసం రెడ్ బుక్లో ఉంది కానీ లేకపోతే వాడి పుల్లైనో ఎల్లైనో మల్లైనో ఇబ్బంది పెట్టడం కోసం అనేది కాదు. రైట్, నైస్. అంటే ఇప్పుడు మీరు చెబుతున్న మాటల ప్రకారం ఇంకా వైసీపీకి భవిష్యత్తు లేదా? రాజకీయాల్లో హత్యలు ఉండవు సార్, ఆత్మహత్యలే. ఆయన
నిన్న కూడా ఏంటండి 11 మంది గెలిచారు, శాసనసభలోకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడొద్దా? కనీసం ఈ 11 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలైనా చెప్పొద్దా? ఒకటండి, ఆయన ఏమన్నా మంచి పనులు చేస్తే అవి కూడా ఈ ప్రభుత్వం కొనసాగించుద్ది. అమ్మ ఒడి, లేకపోతే పేద ప్రజల్ని చదివించటం, లేకపోతే ఇంకోటి ఉంటాడు. మంచి పనులు ఏదైనా అతను చేసి ఉంటే, అతను అన్నీ చెడు పనులు చేశాడు అనట్లేదు, అతను చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవన్నీ జరిగించుకుంటూనే ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి పథకాలు కూడా లాంగ్ రన్లో భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా చూసేదానికోసం కూడా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మీకు ఒక పాత విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. కేవలం మీరు అంటే సీనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా మీరు పనిచేశారు. కేవలం 10,000 రూపాయల లంచం తీసుకుంటే ఒక మంత్రిని ఆయన బయటికి అది పంపించే ఆనాటి పరిస్థితి. మరి ఇప్పుడు అలా ఉందా? ఇప్పుడు ఆయన కోకటపల్లి రామచంద్రరావు గారు, ఆయన 10,000 లంచం తీసుకున్నాడని ఐజీ ఇంటెలిజెన్స్ ఇట్లా ఆయన అడుగుతున్నాడు, ఆయన ఇవ్వటానికి రేపు పొద్దున వెళ్తారు, ఏం చేయమంటారు అని అంటే, అట్లాంటి నా మంత్రివర్గంలో నుంచి ఎవరైనా 10,000 అయినా లంచం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటే పట్టుకొని తీసేద్దాం అంటున్నాడు. ప్రపంచంలో ఎక్కడన్నా, భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? అది ఓన్లీ ఎన్టీఆర్కి సాధ్యం. ఇప్పుడు మీకు సాధ్యమేనా? ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగానే 10,000 రూపాయల లంచం తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీరు అలా బయటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి? అట్లాంటి పరిస్థితి సీనియర్ ఎన్టీఆర్ ఆదర్శాలతో, లక్ష్యాలతో, ఆ సిద్ధాంతాల ప్రకారంగానే నడుస్తామని చెబుతున్నారు కాబట్టి వీళ్ళకి కూడా సాధ్యపడాలా, సాధ్యం అయ్యేటట్టుగా వీళ్ళు నడవాలా, నడవకపోతే వీళ్ళని కూడా విమర్శిద్దాం. ఓకే, దానికి సిద్ధంగా ఉన్నారు మీరు? ఎస్. తప్పు చేసేవాడు ఎవడ తప్పు, ఏ కాలంలో తప్పు చేసినా తప్పే. తప్పుని ఖండించడానికి ఎందుకు వెనకాడాలి? మనం మంచి అనుకున్నప్పుడు మనం లెటర్స్ హోప్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు తప్పు జరగదని నేను ఆశిస్తున్నా. నాగేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడుతో మీకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సమయాల్లో మీరు ఎక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా వెనకుండే రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చింది? 83 నుంచి 89 దాకా మేము ఉన్నప్పుడు వారితో నాకు సంబంధాలు బాగానే ఉండేవి. తర్వాత నేను ఇందా చెప్పాను కదా, 89లో బయటకు వచ్చిన తర్వాత నేను వారితో సంబంధాలు పెట్టుకోలేదు. ఇప్పుడు అబ్బాయి కృష్ణప్రసాద్ ఆయన చేసే మంచి పనులను సమర్థిస్తున్నాడు. అట్లానే కృష్ణప్రసాద్ చేసే మంచి పనులు కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా సమర్థిస్తున్నారు, బలపరుస్తున్నారు. ఆయన బ్లెస్సింగ్, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ కూడా కృష్ణప్రసాద్కి ఉన్నాయి, ఆ నియోజకవర్గానికి ఉన్నాయి. మీరు ఒక సీనియర్ మంత్రిగా ఉన్నారు. మీరు చెప్తున్నట్టు మీ వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే మీ ఆలోచన విధానం కావచ్చు, మీ విమర్శలు కావచ్చు, ఇప్పుడు కృష్ణప్రసాద్ రాజకీయాలకి ప్లస్సా మైనసా? నేను సమంజసమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోతేనేమో ఆయనకి నష్టం జరుగుద్ది, నేను సమంజసమైన వ్యాఖ్యలు చేస్తేనేమో ఆయన భవిష్యత్తుకు బాగానే ఉంటాయి. వైసీపీలో కొంత నష్టం జరిగినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణప్రసాద్ పిలిచి మీ నాన్నగారు ఏంటి ఇట్లా మాట్లాడతాడు, వారండి ఆయన ద్వారానే అది రండి, ఆయన ఉన్నది ఆయన మాట్లాడకుండా మనం ఆయన ఆపలేము అని సమాధానం చెప్పినట్టు ఉంది. న్యాయం అనుకున్నది, ధర్మం అనుకున్నది, నీతి అనుకున్నది, నా మనస్సు అంగీకరించినటువంటి దాన్ని నేను మాట్లాడటం తప్పు అంటారా? రైట్. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మీరు చూస్తుంటే ప్రధానంగా ఆ రోజున అనుకున్నాం, ఈ రోజున అనుకున్నాం. నేను 1972లోనే ఈ రాష్ట్రం విభజన జరగాలని నేను కోరుకున్నా. అవును, జయాంధ్ర ఉద్యమాన్ని, జయాంధ్ర యాజిటేషన్లో పాల్గొన్న కొద్ది మందిలో జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళలో కూడా నేను ఒకడిని. ఇలాగ నీటి వాటాలకు సంబంధించి ఇప్పుడు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఇప్పటికీ ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ నీటి వాటాల పంపకం పైన మీరు, ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశారు మీరు, అవునండి, ఎలాగా అంటే ఇప్పటికీ రెండు రాష్ట్రాలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? వాస్తవానికండి మనకి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మన 2 నదులు వస్తున్నాయండి. గోదావరి ఏమో మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి ఏమో కృష్ణా ఇదండి. ఈ పైన ఏమో వాళ్ళందరూ బ్రహ్మాండం కట్టుకుంటున్నారండి. ఇక్కడ కర్ణాటకలో ఆల్మట్టి కట్టాడు ఈయన. దాని అప్పుడేమో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. పైపెచ్చు ఆయన దేవగౌడ్ గారు ప్రధానిగా ఉండి దాన్ని ఎత్తు లేపటం కూడా జరిగిందండి. ఇటేపు వెళ్ళినప్పుడేమో మనకి ఇక్కడ బాబ్లీ ఇవన్నీ కట్టడం ఇవన్నీ జరుగుతున్నాయండి. దిగువ ఉన్నటువంటి మనకి కొంచెం ఇబ్బంది ఉన్నమాట నిజమే. కానీ ఏవైతే ఇప్పుడు ఇక్కడ ఈయన కాళేశ్వరం ఈయన కట్టినా లేకపోతే ఈ కట్టినా మన పోలవరం పూర్తి అయితే మనకి సమస్యలు ఉండవండి. ఇకపోతే అనుమతులు లేకుండా
మరి కొన్ని కడుతున్నారు అనుమతులు లేకుండా. కర్ణాటకలో అయితే అసలు అనుమతులే లేవు. మనకు ఉన్నటువంటి 2 ఇక్కడ ఉన్నాయి కదండి, పెద్ద కమిషన్లు 2 ఉన్నాయి. ఆ 2 కమిషన్లకు భిన్నంగా కూడా వాళ్ళతో ఇప్పుడు ఉదాహరణకి కరీంనగర్లో కానీ ఇంకా కానీ ఇప్పుడు కాళేశ్వరం దానికి ముందు ఇంకో పేరు కూడా పెట్టాడు ఆయన. ఇవన్నీ మార్చి వ్యవహారం చేస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే 70% తెలంగాణలో ప్రవహిస్తున్న కృష్ణా నది వాటాని మేము ఎందుకు 70% వాడుకోవడానికి హక్కు లేదని ఒక ప్రశ్న చెప్తున్నారు ఆయన. మీరేమంటారు? మిమ్మల్ని ఆడుకోవద్దు అంటలేదు, మాకు రావాల్సిన వాటా కూడా ఉందిగా. బచావత్ తీర్పు ఉంది, బచావత్ తీర్పు అంగీకరిద్దాం. ఇప్పుడు ఒక ట్రిబ్యునల్ నడుస్తుంది, ఆ ట్రిబ్యునల్ చెప్పినట్టు ఇందాం. అంటే ట్రిబ్యునల్స్ అనేది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి బెజవాడ అయినా మంగళగిరి అయినా కూర్చొని వేసుకునేవి కాదు కదా సార్. కేంద్ర ప్రభుత్వం జల విద్యుత్ శాఖ వాళ్ళు, వనరుల శాఖ వాళ్ళు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్స్ నడుస్తున్నాయి, ఆ ట్రిబ్యునల్స్ ప్రకారమే వాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి? మీరు ఇక్కడ నిన్న కృష్ణా నాగార్జున సాగర్ ఉందండి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వస్తుందంటే మేము కుడికి ఎడమ 2 ఉన్నాయండి మనకి. ఉన్నప్పుడు మాకు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, విసనపేట ఈ ప్రాంతాలన్నీ పంటలు ఎండిపోతుంటే మా బోర్డర్లో ఉన్నటువంటి మాకు మధిర ఏరియాలో, ఎరుబాలెం ఏరియాలో ఉండి అక్కడ నీళ్లు యువతలకు కూడా రానివ్వమని శాసనసభలో మా శాసనసభ్యులు అందరూ అడిగినా కూడా రానిక మేము ఎండబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయండి. మాకు మరి నాగార్జున సాగర్ ఎడమ కళ్యాణాలు మరి అవన్నీ చేయడానికి మా ముత్యాల రాజా గారు నాగార్జున సాగర్ అనేది రావాలనేది మరి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్థిక మరి రకాలుగా చెప్పి ఎంతో ఆశలు పెట్టి మాకు నందికొండ సాగర్ వచ్చిన అని మేము పాటలు పాడుకొని నీలం సంజయ్ రెడ్డి గారు, జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే వస్తానుకుంటే ఇవాళకి మాకు జోన్ 2కి జోన్ 3కి మాకు నందిగామ ప్రాంత కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో నీళ్లు రావు. అటేపున కొంచెం ఏదైనా వచ్చినా గుంటూరు జిల్లాలో అవకాయ తప్పితే మాకు ఇక్కడ వీళ్ళకి ఏమన్నా నీళ్లు లేకుండా మేము ఏమన్నా తీసుకుపోతున్నాం. మాకు ఎట్లా దిగువ నుంచి కింద వదిలితేనే కదండి మాకు వచ్చేది. మాకేంటంటే సముద్రం మాకేదో సార్ ఆర్థర్ కాటన్ పుణ్యవాట గోదావరి మీదనో లేకపోతే ఆ కృష్ణా మీద బెజవాడ దగ్గరనో ఆ గోదావరి దగ్గర కట్టుకున్నాయి. ఆ తర్వాత ప్రకాశం పంతులు గారు వచ్చి చేసినవి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలోకి వచ్చినటువంటి కృష్ణా గోదావరి మీద వచ్చినటువంటి ఆనకట్టలు కానీ ఇవన్నీ కానీ మాకు రాలేదండి. ఓకే, రైట్. అంటే నేంటంటే ఇప్పటికీ మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఇది ఉంది. ఇప్పటికీ మనకి నకిలీ విత్తనాలను చూస్తున్నాం, లేకపోతే బీటీ విత్తనాల ముసుగులో జరుగుతున్న దోపిడీలు చూస్తున్నాం, గిట్టుబాటు ధర రాకుండా రైతులు ఆత్మహత్యలు చూస్తున్నాం. ఈవెన్ అప్పటి నుంచి ఇప్పటికీ ఏమైనా వీటన్నిటికండి నిజాయితీ అవసరం అండి. ఒక అన్నదాతకి అన్యాయం చేస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకు ఉండాలి. లాభమే ఇదని. కానీ మన విజిలెన్స్లు ఉన్నాయి, ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా పనిచేయాలా, విజిలెన్స్ బాగా యాక్టివిటీ పనిచేయాలా. ఎరువుల దగ్గర కానీ, క్రిమిసంహారకం కానీ, ఈ విత్తనాలు కానీ అవినీతి జరగకుండా, కల్తీ జరగకుండా, మోసం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల వాళ్ళకి సమిష్టిగా పనిచేసి రైతుని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి రావాలి సార్. అది దానికి గుడ్ గవర్నెన్స్ ఉండాలి. ఆ గుడ్ గవర్నెన్స్, లెట్ us హోప్ గుడ్ గవర్నెన్స్. సార్ మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాను. అంటే మీరు ఇంత రాజకీయ చరిత్ర ఉంది, మీరు ఇన్ని వర్గాలను కలుపుకొని ఒక ప్రయాణం చేసిన వ్యక్తి కేవలం ఒక కమ్మ సామాజిక వర్గానికి దానికి పూర్తి ప్రాధాన్యత లేదని ఒక పక్షపాత వైఖరి తీసుకుని చాలా చోట్ల మీ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. నాకు అభిమానం ఉంది కానీ దురభిమానం లేదండి. అందరితో పాటు సమానంగా కావాలంటాను కానీ అందరినీ అణిదొక్కి నాకు కావాలని నేను అన్నాను. అందరు లాంటి వాళ్ళనే నేను అని నేను అనుకుంటా. కానీ నాకు అభిమానం ఉన్నమాట నిజం కమ్యూనిటీ అంటే, కానీ దురభిమానం లేదండి నాకు. నా చరిత్ర తీసుకోండి, నా ఊళ్ళో చూసుకోండి. నా ఊళ్ళో నేను 1970లో నేను సర్పంచ్ అయినప్పుడు 24వ ఏట నేను అన్ని కులాల ప్రతినిధిగానే నేను గెలిచానండి. ఇప్పటిదాకా నా నియోజకవర్గంలో అన్ని కులాలు నన్ను ఆప్యాయతగానే ప్రేమగానే చూస్తే నేనంతే చూస్తాను వాళ్ళని. అంటే వైసీపీ నాకు మెరిట్స్ డిమెరిట్సే కానీ నో క్వశ్చన్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండి. అంటే వైసీపీని వ్యతిరేకించిన ఒక అంశం ఇది కూడా ఉంది కాదు. వాళ్ళు వాళ్ళు ద్వేషము అడగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదన్నానండి. ఎన్టీఆర్ గారు పేరు తీసేయటం ఏంటి ధర్మం అండి హెల్త్ యూనివర్సిటీకి? లేకపోతే మీరు క్యాపిటల్ అక్కడ కట్టకపోవటానికి కారణం ఏంటండి?
చెప్పండి. క్యాబినెట్లో ఒక్కడికి కూడా మినిస్ట్రీ ఇవ్వడానికి కారణం ఏంటండి? మీకు ద్వేషం ఉందని నేను ఎత్తి చూపా, కానీ నాకు దురభిమానం ఉందని నేను చెప్పటల్లా. మీ ఒక కులాన్ని మీరు అణగదొక్కాలని చూస్తున్నారు, ఇది కరెక్ట్ కాదన్నాను తప్పితే నేను ఏమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అన్నానా, బ్రహ్మానంద రెడ్డి గారిని అన్నానా, జైపాల్ రెడ్డి గారిని అన్నానా? ఒక పర్టిక్యులర్ పీరియడ్లో పర్టిక్యులర్ వ్యక్తి అతనికి అర్థం కాక అయాచితంగా వచ్చినటువంటి దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం చేతగాక అనవసరంగా రెచ్చగొట్టాడు అన్నాను. కానీ ఒక సమాజం కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ద్వేషాలతో పైకి రాదండి. అన్నీ కలిసి ఉంటేనే పైకి వచ్చేది. చివరిగా చెప్పండి నాగేశ్వరరావు గారు, అంటే మీకు ఎంత కాదనుకున్న ఆత్మాభిమానం ఎక్కువ. ఎందుకంటే నందమూరి తారక రామారావుని పదే పదే ప్రస్తావించే మీరు కాంగ్రెసు, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం, ఇక్కడతో ఆగిపోయినట్టేనా ప్రయాణం? నేను ఎప్పుడు కూడా నేనుగా నా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేదు, పరిస్థితులు నిర్ణయాలు తీసుకొచ్చినాయి. నేను మటుకు అన్నగారి దగ్గర నుంచి బయటకు వచ్చింది మటుకు 31 మంది మంత్రులు మా బడ్జెట్ లీక్ చేశారు అన్నప్పుడు ఆత్మాభిమానంతో బయటకు వచ్చిన మాట నిజమే. తర్వాత పరిణామాలన్నీ స్థానిక రాజకీయాల్లో అక్కడ కృష్ణప్రసాద్ తీసుకున్న నిర్ణయాల్ని నేను భిన్నంగా తీసుకోలేకపోయాను, నేను అంగీకరించాను. నేను ఏది కూడా రాజకీయాల్లో ఒకటే చెప్తున్నానండి, ప్రజల క్షేమం కోసం, ప్రజల కోసం, మంచి రాజకీయం కోసం. నేను ఇష్టపడని దాన్ని ఇష్టపట్టలేదని ఖండిస్తానేమో, కానీ నా స్వార్థం కోసం, నా భవిష్యత్తు కోసం, లేకపోతే నా పర్సనల్ ఎజెండాతోనో నేను ఏనాడు నేను చేయలేదు. కొన్ని తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులు నేను అంగీకరించలేకపోయిన మనస్తత్వం నాకు ఉంది. ఇందాకే మీరు చెప్పారు కదా ఆత్మాభిమానం ఉందని. ఆత్మాభిమానం ఉండటం వల్లనే ఒకవేళ నేనేమన్నా గట్టిగా చెప్పానేమో. అంటే తెలుగుదేశం పార్టీ చివరి పార్టీ అని చెప్పట్లేదు మీరు, అవకాశం లేదంటారా? ఇంకా పాలిటిక్స్ లేవండి అసలు. ఇప్పుడు నేను 78, 79. మీ పాలిటిక్స్ అంటే కృష్ణప్రసాద్ గారి పాలిటిక్సే కదా, వేరువేరుగా చూస్తున్నారా? నేను చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళ ఈ కూటమితో రాష్ట్రం బాగుంటుంది, మంచి రాజకీయాలు చేస్తారు, మంచి రాజకీయాలు ఉంటాయి కాబట్టి వాటిని ప్రోత్సహిస్తాం, సమర్థిస్తాం. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే ఎక్కడైనా అభివృద్ధి అనేది ఆత్మాభిమానంతో ముడిపడి నడవాలి. అలా లేనప్పుడు ఆ నడవడిక అనేది ఎక్కడైనా వ్యతిరేకించాల్సిన అవసరం వస్తుంది. అలాంటి రాజకీయాల్లో మనం వసంత నాగేశ్వరరావు గారిని చూస్తాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.